ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరకాశీ జిల్లాలోని బార్కోట్ యమునోత్రి మార్గంలో ఓ హోటల్ కూలిపోవడంతో 9 మంది శిథిలాల కింద ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్లౌడ్ బరస్ట్ జరిగిందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఘటనకు సంబంధించిన దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. కొండ చర్యలు విరిగిపడినటువంటి దృశ్యాలు కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. అక్కడ పర్యాటకులంతా కూడా ఆ ప్రదేశాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ మీద క్లియర్గా చూస్తున్నాం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరకాశీ జిల్లాలోని బారాకోట్ యమునోత్రి మార్గంలో ఓ హోటల్ కూలిపోవడంతో 9 మంది శిథిలాల కింద ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్లౌడ్ బరస్ట్ జరిగిందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ దృశ్యాలు మనం చూడవచ్చు. మొత్తం అక్కడంతా కూడా ఆ నదుల ప్రవాహం వల్ల కూడా అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా అక్కడ ఉన్న హోటల్ ఒకటి కూలిపోవడంతో 9 మంది అక్కడ శిథిలాల కింద ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎస్డీఆర్ఎఫ్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళంతా కూడా రెస్క్యూ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తం కొండ చర్యలు కూడా విరిగిపడుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటికీ ప్రధాన కారణంగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ జరగడం వల్లే ఈ రకమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అక్కడంతా కూడా పర్యాటకులు కానీ అలాగే మిగతా వాళ్ళంతా కూడా ఆ హోటల్లో కింద ఉన్నటువంటి 9 మందిలో ఉన్నారని సమాచారం. ఇప్పుడు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. వాళ్ళని బయటికి తీసుకొచ్చి క్షేమంగా తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. यार